బాబా మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే కలిసి సేవ చేస్తాను అని బాబా ఏ ప్రతిజ్ఞ చేశారో బ్రాహ్మణాత్మలందరూ కూడా బాబా కర్తవ్యం పూర్తి అయ్యేంత వరకు ఈ 3 స్టేజ్లో ఎక్కడో ఒక చోట ఉండాల్సింది. అలా కొంతమంది అడ్వాన్స్ పార్టీలో బేహద్ విశ్వ కళ్యాణం కోసం బాబా దగ్గర ఉంటారు. ఇంకా కొత్త ప్రపంచమైన సత్యయుగం కొరకు ఏర్పాట్లు చేయాలి. అడ్వాన్స్ జన్మ తీసుకునే వారి కోసం, అడ్వాన్స్ జన్మ అంటే బాబా పిల్లలు శరీరం వదిలితే వాళ్ళు మళ్ళా జన్మలోకి వస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? అడ్వాన్స్ జన్మ అంటారు. వీళ్ళ కోసం యోగ బలం ద్వారా జన్మ తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. అడ్వాన్స్ జన్మ తీసుకునే వాళ్ళేమో ఎవరి శరీరంలో జన్మ తీసుకుంటారు? ఎవరి శరీరంలో? ఇప్పుడు ప్రకాష్ మందాది చెప్పారు ఏమని? మా అమ్మ నాన్నలు చాలా భక్తిపరులు, చాలా నియమనిష్టతో ఉంటారు, వాళ్ళకి కామవాంఛ లేదు, కానీ వికారాలు యొక్క ఫోర్స్ లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ కుటుంబంలో నేను జన్మ తీసుకున్నాను అని చెప్పారు. అవునా? అయితే బాబా లెక్కలో వాళ్ళు కూడా ఈ పతిత మనుషులే. జ్ఞానయోగాలు లేదు కదా, జ్ఞానయోగాలు లేదు. పైగా మన ఈ శరీరం అయినా కూడా పతిత శరీరం అని బాబా చెప్పారు. మరి అడ్వాన్స్ జన్మ తీసుకునే వాళ్ళు పతిత శరీరంలోనే జన్మ తీసుకుంటారు. కాకపోతే ఈ అడ్వాన్స్ జన్మ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళలో సత్యుగి ఆత్మలు జన్మిస్తారు. వీళ్ళు సత్యుగి ఆత్మలు వీళ్ళలో జన్మ తీసుకోవాలంటే యోగ బలం కావాలి కదా. మరి యోగ బలంతో జన్మ తీసుకోవాలి కాబట్టి యోగ బలం ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళలో ఉంటుంది. అందుకే చెప్పారు బాబా, వాళ్ళలో ఆత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. వారి యోగ బలంతో అడ్వాన్స్ జన్మలోని వాళ్ళు సత్యయుగం ఆదిలో వచ్చే వాళ్ళకి జన్మనిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ప్రకాష్ మందాది జన్మ తీసుకున్నారు, ఆమె అడ్వాన్స్ జన్మలో ఉన్నారు. అవునా? జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె అబ్బాయి అనుకోండి, ఒకవేళ అమ్మాయి అనుకోండి. అలాగే బాబా పిల్లలు కొంతమంది జన్మ తీసుకుని ఉంటారు. వీళ్ళు జన్మ తీసుకునిందేమో పతితాత్మల శరీరంలో నుంచే, కానీ వీళ్ళు మళ్ళా పెళ్లి చేసుకునేదంతా ఉండదు. వీళ్ళు కన్యగా ఉండే సత్యయుగి ఆత్మలకి జన్మనిస్తారు. దృష్టి ద్వారా సృష్టి అనేది ఉంది, కానీ దృష్టి ద్వారా సృష్టి సత్యయుగంలో, కానీ ఇక్కడ యోగ బలం ద్వారా జన్మ. ఆ యోగ బలం ద్వారా జన్మ అనేది ఎవరి సంకల్పము అంటే అడ్వాన్స్ పార్టీలోని వాళ్ళ యొక్క శక్తిశాలి సంకల్పంతో వీళ్ళు జన్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అది కొంతమందికి తెలుస్తుందంట. ఎట్లా? మేరీ మాత క్రీస్తు జన్మనిచ్చారు కదా, కుమారి కదా, మరి అది ఆశ్చర్యమే కదా. అలాగా కొత్త సృష్టి యొక్క స్థాపన అనేది ఎలా జరుగుతుంది అనేది మీలో కూడా చూస్తారు. కనుక అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొత్త ప్రపంచం యొక్క నవ నిర్మాణం చేయడానికి, ఆ యొక్క విధి విధానాన్ని తయారు చేయడానికి, మరి యోగ బలం ద్వారా జన్మను అంటే సృష్టిని తయారు చేయటానికి వాళ్ళు నిమిత్తమై ఉంటారు. ఈ రకంగా ఆలోచిస్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి ఇంకా వారు చేయాల్సినటువంటి కర్తవ్యం చాలా ఉంది. అంతేకాదు
అంతిమ సమయంలో మరియు సత్య త్రేతాయుగాలలో నిర్మోహులుగా ఉండాలి కదా. అక్కడ ఎవరికి మోహం ఉండదు కదా. వాళ్ళ శరీరం పైన వాళ్ళకు ఉండదు, ఇతరుల పైన కూడా వాళ్ళకి మోహం ఉండదు. మరి ఆ నిర్మోహి స్థితి ఇక్కడే తయారై ఉండాలి. అందుకనే వాళ్ళు దేహాన్ని త్యాగం చేయటం కూడా, అంటే శరీరాన్ని వదలటం కూడా ఎలా వదులుతారు? ఈజీగా వదులుతారు. అలాగని వాళ్ళకు దేహం వదలటం తెలీదా? ముందే తెలుసు. మరి వాళ్ళు ఎక్కడ జన్మిస్తారో కూడా ముందే తెలుసు. అందుకని ఇప్పుడు మనందరూ బట్టీకి వచ్చాం. బట్టి అయిన తర్వాత వీడ్కోలు తీసుకుంటారు కదా. అలాగే వాళ్ళు కూడా ఇంకా నేను శరీరం వదిలేస్తాను అని తెలిసి ముందే వీడ్కోలు యొక్క కార్యక్రమం పెట్టుకుంటారు. అది వాళ్ళకి తెలుసు, ముందే తెలుసు. ఎక్కడ జన్మ తీసుకుంటారో కూడా తెలుసు. వెళ్ళిపోతానని తెలుసు. ఇక్కడ ఇంట్లో దేహ సంబంధికులు కూడా వెళ్తామని చెప్తారు. కానీ మోహం అయితే ఉండదు. వీళ్ళు కూడా హ్యాపీగా పంపిస్తారు వాళ్ళని. వీళ్ళకు కూడా మోహం ఉండదు కాబట్టి వెళ్ళే వాళ్ళకు మోహం లేదు, అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా మోహం లేదు. నిర్మోహులుగా ఉంటారు. మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, ఏమని, బాబా పిల్లలు బాబా పిల్లలే పెళ్లి చేసుకోండి, మీకు దేవతలు జన్మిస్తారని. జన్మిస్తారా? మాయ. బాబా పిల్లల్ని మాయ ఎన్ని రూపాల్లో వచ్చి పడేస్తుందో చూడండి. బహురూపి. మాయకు మరో పేరేమి? బహురూపి. ఎన్ని రూపాల్లో. నేను ఎలా వస్తే వీళ్ళు తెలుసుకుంటారు, అలా వస్తే వీళ్ళకి తెలుసుకుంటారు. కాకపోతే వీళ్ళకి ఇష్టమైన రూపం ఏదుందో ఆ రూపంలో వస్తే పడేయచ్చని దానికి కూడా తెలుసు. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడూ కూడా యథార్థంగా అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదు, నిమిత్తాత్మల్ని అడిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మురళీలు బాగా చదవండి, మురళియే మీకు సమాధానం చెప్తుంది. కానీ ఎలాంటి సత్సంగాలు విని చాలామంది పిల్లలు ఇప్పుడు పెళ్ళికి కూడా సిద్ధమైనారు పాపం. ఆ పుణ్యం ఎవరిదో, పురుషార్థం ఎవరిదో. సత్యుగ ఆత్మలు బాబా పిల్లలు పెళ్లి చేసుకుంటే కాదు, యోగ బలంతో జన్మ తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. అవును. కనుక సత్యుగంలో మోహం ఉండదు కాబట్టి నిర్మోహులుగా ఈ దేహాన్ని త్యాగం చేయాలి. అక్కడ శరీరానికి జబ్బులు కూడా ఉండవు, ఎలాంటి రోగాలు ఉండవు. అంతేకాదు ఇంద్రియాల్లో అసమర్థత అనేది కూడా ఉండదు. కనుక సహజంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని త్యాగం చేస్తారు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో కాదు. ఎప్పుడు వదలాలనుకుంటే అప్పుడు మోహం లేకుండా వదులుతారు. అది అమరలోకం కదా, అకాల మృత్యువు లేదు కదా. కాబట్టి దేహం వదలాలి అనుకున్నప్పుడు తన దేహం పైన తనకు మోహం లేదు, తన కుటుంబీకులకు కూడా మోహం అనేది ఉండదు. మోహజీత్ అయిపోయింటారు. కనుక ఇక్కడ అసాధ్యమైన జబ్బులున్న ఆత్మలు దేహాలను త్యాగం చేయాలని అనుకోరు. ఎన్ని జబ్బులతో అయినా ఇబ్బంది పడతాం, కానీ ఈ దేహం నాకు వద్దు అని మాత్రం ఎవరికి అనిపించదు కదా, అనిపించదు. సత్యుగంలో స్థూల సాధనాలను, సంపదను నిర్మించాలి.
మరి సత్యయుగ స్థాపన చేసేందుకు కొత్త కొత్త ఆవిష్కారాలు చేయాలి, మరి చేయించాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు చేయాలి? సత్యయుగంలో కాదు కదా, ఇప్పుడే చేయాలి, ముందే చేయాలి. సత్యయుగంలో అందరికి వాహనాలు ఉంటాయి. ఏం వాహనాలు అవి? పుష్పక విమానాలు. అప్పుడు సతో ప్రధానమైన ప్రపంచం కదా, మరి ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు కదా. మరి అట్లాంటి వాహనాలు ఏమైనా ఉన్నాయా? అవి ఇప్పుడే కనుక్కుంటారు. మరి సైంటిస్టులను కూడా వాళ్ళు ఇక్కడ సత్యయుగానికి కావాల్సినటువంటి సైంటిస్టులను కూడా వాళ్ళు ఇక్కడే రెడీ చేసుకుంటారు. అలాంటి చాలా ఉన్నతమైన సేవలన్నీ అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి ఉన్నాయి. అక్కడ వాతావరణం కలుషితం లేకుండా ఉండే విధి విధానం ఏదైనా తప్పకుంటుంది కదా. మరి దీనికోసం సౌరశక్తి ఒక ఉదాహరణ. ఇప్పుడు మనందరికీ తెలుసు సోలార్ సిస్టమ్ వచ్చింది. దాని ద్వారా పొల్యూషన్ అయితే లేదు. ఇప్పుడు ఛార్జింగ్ వాహనాలన్నీ వచ్చినాయి కదా, వాటి ద్వారా కూడా పొల్యూషన్ లేదు. ఇవన్నీ ఇక్కడ కోసం అనుకోవద్దండి, అక్కడ కోసం జరిగేటువంటి ఏర్పాట్లలో అది కూడా ఒక భాగం. అదే బాబా చెప్తున్నారు. దీది అన్నారు, ఇప్పుడు ఎటువంటి గ్రూపును తయారు చేయాలంటే వారు నలువైపులా తిరిగి ఎటువంటి వైబ్రేషన్స్ వ్యాపింప చేయాలంటే వాటి ద్వారా సత్యయుగంలో వ్యర్థం లేదు కదా, వ్యతిరేకత లేదు కదా. ఇక్కడ కూడా అడ్వాన్స్ పార్టీ వాళ్ళు పిల్లలు ఎలాంటి గ్రూపును తయారు చేయాలంటే నలువైపులా వ్యర్థం సమాప్తమై సమర్థ సంకల్పాల ద్వారా సకాష్ను వ్యాపింప చేయాలి. బాబా అన్నారు ఏమని, ఈ ముద్దు పిల్లలు ఈరోజు కూడా ఎక్కడ ఉన్నారో వారికి అందరి పట్ల శుభ కళ్యాణ భావనలు ఉన్నాయి. మరి ఇప్పుడు 26:12 మీకు ఈ విషయం తెలుసు, మనందరం పాత్రధారులం. మరి పాత్రధారుల యొక్క ప్రతి పాత్ర ఎవరి పాత్ర వాళ్ళది నిశ్చితమై ఉంది. ఈ డ్రామాలో వేరువేరుగా ఉంది. ఒకరి పాత్ర ఒకరితో కలవదు, వేరువేరుగా ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటే తనదంటూ ఏదైనా పాత్ర ఉంటే అదే అభినయిస్తుంది కదా. మరి ఇప్పుడు ఎవరు ఏ సంస్కారాన్ని తీసుకెళ్తారో వారు అక్కడ గుప్తంగానైనా సేవ చేస్తారు. ఎందుకంటే ఆత్మలో ఆ సంస్కారం ఇమిడి ఉంది కాబట్టి శరీరం ఏదైనా తీసుకోవచ్చు, కానీ సంస్కారం అనుసారంగానే పాత్ర నడుస్తుంది. మరి భారతదేశానికి కళ్యాణం చేయవారు కేవలం పిల్లలైన మీరు మాత్రమే. మరి ఎవరైతే ఇలాంటి సేవాధారి పిల్లలు ఉంటారో వారికి చాలా గౌరవం ఉంటుంది. ఇప్పుడు కూడా లాస్ట్లో వెనకొచ్చిన వాళ్ళైనా దాదీలైనా బేహద్ సేవ స్థూలంగా తిరిగి చేసే వాళ్ళకి, శివానీ బేన్ లాంటి వాళ్ళకి చాలా గౌరవం ఉంది కదా. విశ్వ కళ్యాణం చేసేటువంటి పిల్లలకి చాలా గౌరవం ఉంది. మిగిలిన వారంతా విశ్వ కళ్యాణం చేసేవారు. విశ్వ కళ్యాణం చేస్తే ఈ డ్రామాలో అకళ్యాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అజ్ఞానంతో అకళ్యాణం చేసే వాళ్ళు వేరు, జ్ఞానం తెలుసుకొని అకళ్యాణం చేసేవాళ్ళు, జ్ఞానం తెలుసుకొని అకళ్యాణం చేసేవాళ్ళు. వీళ్ళ పాత్ర కూడా ఫిక్స్. మరి ఇప్పుడు అలా డ్రామాలో వాళ్ళ పాత్ర కూడా నిశ్చితమై ఉంది. మరి ఇప్పుడు ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలి. అకళ్యాణం చేసే వారితో చేతులు కలిపే వాళ్ళు కూడా ఉన్నారు కదా.
యజ్ఞంలో పిల్లలే వాళ్ళకి అర్థం అయ్యి కానీ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎంత అర్థమైందో అదే చెప్తారు. వాళ్ళు ఎంత ధారణ చేస్తారో దాన్నే సర్వీస్లో ప్రచారం చేస్తారు. మరి దాని ద్వారా ఆ కళ్యాణమే జరుగుతుంది. మనం అనుకుంటాం అది కూడా బాబా బట్టి, ఇది కూడా బాబా బట్టి, అక్కయ్య చెప్పే కరెక్ట్, చాలా కరెక్టు, అన్నయ్య చెప్పేటి చాలా కరెక్టు అని కొంచెం అటు ఇటు ఉండే పిల్లలకి ఏమనిపిస్తుందంటే అది మంచిగానే అనిపిస్తుంది. అప్పుడేమవుతారు, ఆ బ్యాచ్లోకి కొంతమంది వెళ్ళిపోతారు. అంటే బాబా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చివరి సమయం కాబట్టి, మాలను సెట్ చేసే టైం దగ్గరలో ఉంది కాబట్టి అది కూడా పరీక్ష మీకు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక అడ్వాన్స్ పార్టీ వారు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఆత్మలకు, అడ్వాన్స్గా జన్మ తీసుకునే ఆత్మలకు మధ్య ఒక వారధి. అంటే మనకు కావలసినటువంటి వైబ్రేషన్స్, మరి ఇక్కడ అనేక మంది బ్రాహ్మణాత్మలు తయారు కావడానికి కావలసినటువంటి వైబ్రేషన్స్ ఇస్తారు. బేహద్ సేవలో నిమిత్తంగా ఉంటారు. మరి విశ్వ నవనిర్మాణం చేసేటువంటి కార్యంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంది. మనకు హెల్ప్ చేస్తారు. దాంతోపాటు అంటే ఇప్పుడు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అనేక మంది ఎలాగైతే జన్మ తీసుకున్నారో అలాగే వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది. మరి నవనిర్మాణం కోసం విధి విధానాలను కూడా వాళ్ళు తయారు చేస్తారు. దాంతోపాటు అడ్వాన్స్ జన్మలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగ బలం ద్వారా జన్మ తీసుకోవడానికి కావాల్సినటువంటి విశేషమైన పాత్రను వీళ్ళు అభినయం చేస్తారు. అంటే అడ్వాన్స్ పార్టీలోని వాళ్ళు. కాబట్టి మనకు మరి జన్మ తీసుకున్న వాళ్ళకు ఇద్దరికి మధ్య వారధి లాంటి వాళ్ళు. వాళ్ళకి ఇద్దరితోనూ కనెక్ట్ అయి ఉంటారు, ఇద్దరితోనూ సంబంధం ఉంది. వాళ్ళకి మనకు ఉంది, వాళ్ళతోనూ ఉంది. కనుక వారిలో ఇరువురి గుణాలు, ధర్మాలు, సంస్కారాలు ఉంటాయి. వారికి తమ జీవితంలో ఏ విధమైన దుఃఖము, అశాంతి ఉండదు. ఎవరికి? అడ్వాన్స్ పార్టీల వాళ్ళకి వాళ్ళ గురించి, తమ గురించిన దుఃఖము, అశాంతి ఉండదు. కానీ ఇతర ఆత్మల దుఃఖాలను, బాధలను తొలగించాలనే సంకల్పం మాత్రం తప్పకుండా వాళ్ళలో ఉంటుంది. మరి దాని అనుసారంగా వారి పురుషార్థం అలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు ఎవరి? అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు మనమే. సాకారంగా ఎవరైతే జ్ఞాన యోగాల సాధన చేస్తున్నారో, ఎవరైతే తీవ్ర పురుషార్థం చేస్తున్నారో కర్మాతీతం కావడానికి, అలాంటి పిల్లల్ని అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు అంటారు. మరి అడ్వాన్స్ స్టేజ్ ఏ మొత్తం కల్పంలో సర్వశ్రేష్టమైన స్టేజ్. ఇది ఏ అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ జన్మకు ఆధారము. ఈ జీవితంలో అనుభవం అయ్యేటువంటి ముక్తి, జీవన్ముక్తి, ఆత్మ యొక్క సంపూర్ణత, సంపన్నతలు మొత్తం కల్పంలో ఇంకెప్పుడు అనుభవం కావు. ఇప్పుడే ముక్తిని అనుభవం చేయాలన్నా, జీవన్ముక్తిని అనుభవం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. ఎందుకంటే దుఃఖం అంటేనూ మీకు తెలుసు, సుఖం అంటేనూ తెలుసు. మరి దుఃఖంలో ఉండి దుఃఖానికి అతీతంగా ఉండేది అనుభవం చేయాలి కదా. మరి దుఃఖంలో ఉండే సుఖాన్ని కూడా అనుభవం చేయాలి. ఇప్పుడు ముక్తిలోకి వెళ్తాం, అక్కడ శరీరం ఉండదు, సంకల్పాలు ఉండదు. అక్కడ ముక్తి మనకు కాదు, అందరికీ ఉంటుంది. కానీ అక్కడ
ఫీలింగ్స్ ఉండవు కదా, నేను ముక్తిలో ఉన్నాను అనేది మనకు తెలియదు కదా, తెలియదు. అలానే జీవన్ముక్తిలో దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు, రోగాలు ఉండవు, పేదరికం ఉండదు, అశాంతి ఉండదు. మీరు ఏది అనుభవం చేయాలన్న ముక్తి జీవన్ముక్తిని ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లోనే అనుభవం చేయాలి. ఇంకెప్పుడు మొత్తం కల్పంలో అనుభవం కావు, ఇప్పుడే అనుభవం చేయాలి. కావున ఈ జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారే ఈ జీవితంలో సత్యమైన సుఖాన్ని అనుభవం చేస్తారు. మరి వర్తమాన సంగమయుగ జీవితంలో యథార్థమైన జ్ఞానాన్ని ధారణ చేసి పరమ శాంతి, పరమశక్తి, పరమానందం, పరమ సుఖాలను అనుభవం చేసి చేయించటే అడ్వాన్స్ స్టేజ్ వారి విశేషత. ఇది ఎవరి వాక్యాలు? ఎవరి వాక్యాలు? సుబ్రహ్మణ్యం అన్నయ్య వాక్యాలు. అన్నయ్య ఇదేగా చెప్తారు. ఏమని? మీరు ఎప్పుడు అనుభవం చేయాలి? ఇప్పుడే, భవిష్యత్తులో కాదు, వర్తమానంలోనే అనుభవం చేయాలి. అనుభవం రాకపోతే పురుషార్థం కూడా చేయలేం కదా, ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఎప్పుడో లభిస్తుందంటే, ఎప్పుడో సుఖం ఉంటుందంటే, ఇప్పుడు కంటికి కనిపించినప్పుడు దానికోసం ప్రయాసం ఎందుకు కదా, ఇంట్రెస్ట్ ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఏం అనుభవం చేయాలి? పురుషార్థ జీవితంలో ఏం అనుభవం చేయాలి? పరమశాంతి, పరమ సుఖం, పరమానందం. ఇవి ఇక్కడే అనుభవం చెయ్యాలి, ఇతరులకు కూడా చేయించాలి. అది మీ కర్తవ్యం. అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళ కర్తవ్యం ఇది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు మాత్రమే సర్వాత్మలకు పరమాత్మని సందేశాన్ని ఇవ్వగలరు. ఏ విధంగా? మనస, వాచ, కర్మణ, దృష్టి, వృత్తి, కృతి, స్థితి. ఈ ఆరింటి ద్వారా పరమాత్మని యొక్క సందేశాన్ని ఇతరాత్మలకు ఇవ్వగలిగేది ఏ స్టేజ్ వాళ్ళు? అడ్వాన్స్ స్టేజ్, అంటే మనమే. అంతేకాదు, అన్ని ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపించేది కూడా మనమే. అడ్వాన్స్ స్టేజ్ వారు దేహం మరియు దేహ ప్రపంచం నుండి అతీతంగా అయి తమ ఆత్మిక స్వరూపంలో స్థితమై దేహ ప్రపంచం మరియు దేహం వీటి నుంచి అతీతమై తమ ఆత్మిక స్వరూపంలో స్థితమై పరమ శాంతిని, పరమ శక్తిని అనగా ముక్తిని కూడా అనుభవం చేయాలి. మరియు చేస్తారు కూడా. ఇంకా వీళ్ళకు పరమానందం అనుభవం అవుతుంది కాబట్టి దేహం, దేహ ప్రపంచానికి అతీతమయ్యే స్టేజ్ కూడా వీళ్ళకు ఉంది కాబట్టి ఫరిస్తాగా అయ్యి బాబా జతలో, అవ్యక్త బాబ్దాదా జతలో బేహద్ సేవ కూడా చేస్తారు. అంటే సంకల్పంతో చేయడమే మనం ఇక్కడ, అంతే కదా. అడ్వాన్స్ పార్టీ వాళ్ళలాగా మనం అక్కడే ఉండి విహరించేదేం లేదు కదా. దేహంలో ఉంటారు, అతీతం అవుతారు. కనుక అడ్వాన్స్ స్టేజ్ వారు ఈ విశ్వ నాటకాన్ని గురించిన జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటారు. మరి ఈ నాటకంలో ఏది జరిగినా కూడా సాక్షిగా కూడా చూస్తూ ఉండాలి, చూడాలి, చూస్తారు,
చూస్తూ ఉండాలి. కొన్ని కొన్ని పాత్రలు అలా ఉంటాయి కనుక ట్రస్టీగా ఈ పాత్రను అభినయిస్తూ ఉంటారు, పరమ సుఖాన్ని అనుభవం చేస్తారు. అందుకే చెప్తారు ఏమని, సాకారంలో దేవతలు కూడా లభించినటువంటి జన్మ వీళ్లకు ప్రాప్తించింది అని. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో స్థితులై శ్రేష్ఠ పురుషార్థం చేసి విశ్వ కళ్యాణ సేవ చేయడం మరియు ఈ విశ్వ నాటకం ద్వారా ఆనందాన్ని పొందటం. ఏం చేయాలి? మంచి పురుషార్థం చేసి, శ్రేష్ఠ పురుషార్థం చేసి విశ్వ కళ్యాణం సేవ చేయడం మరియు విశ్వ నాటకం ద్వారా ఆనందాన్ని పొందుతారు. విశ్వ నాటకంలో ఏం జరిగినా కూడా, ఏ దృశ్యాలు ఎదురైనా కూడా, ఇప్పుడు వార్ నడుస్తూ ఉంది కదా, అదే దృశ్యం ఎక్కడ జరిగితే కూడా ఏమనాలి? అయ్యో అయ్యో అంటారా? ఓహో డ్రామా, ఓహో ఈ దృశ్యం మేము విన్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు చూసే రోజులు మాకు వచ్చాయి కదా. బాబాని అడిగేవాళ్ళంటే పిల్లలు, బాబా నువ్వు ఉండేటప్పుడే మేము వచ్చింటే జ్ఞానంలోకి బాగుండేది కదా, ఎంతోమంది ఎన్నో సాక్షాత్కారాలు చెప్తారు బాబా, నాకు కూడా ఒక సాక్షాత్కారం చేయిస్తే బాగుండేది కదా అని బాబా చెప్పారు. ఆదిలో వచ్చిన పిల్లలందరూ సాక్షాత్కారాల ద్వారా వచ్చారు. ఆ యొక్క అనుభవంలోనే ఉండిపోయారు. ఇల్లు వాకిలి తల్లిదండ్రులను వదిలేసి కూడా బాబా దగ్గర ఆ నశాలో ఉన్నారు. మంచిదే, మీరు సాక్షాత్తు చూసే పిల్లలు. మీరు ఎవరు? మీరు వాళ్ళు స్వర్గం ఎలా ఉంటుందా, వినాశనం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది అని చూశారు దృశ్య రూపంలో, సాక్షాత్కారంలో. కానీ మీరు సాక్షాత్తు చూసే పిల్లలు. మీరు మరి చూసే పిల్లలకి సాక్షాత్కారం కావాలా? వద్దు కదా. నాటకంలో మీ పాత్ర చూడడానికి ఉంది కదా, కాబట్టి ఇప్పుడు నాటకంలో చూసేదే ఉంది. అలాంటి డ్రామాలో కొన్ని దృశ్యాలు చూస్తారు. చూస్తూ ఏమనుకోవాలి? సాక్షిగా ఉండి డ్రామాని చూడాలి. చూస్తూ అది ఏ దృశ్యమైనా కావచ్చు, మీ మనసులో ఏం రావాలి? ఓహో డ్రామా, ఓహో ఎందుకంటే డ్రామాల్లో ప్రతిదీ కూడా మంచిగా అంటారు కదా, కాబట్టి ఓహో డ్రామా, ఓహో ఇది ఈ ఆనందం యొక్క అనుభూతిని మీరు పొందుతూ ఇతరులకు కూడా అనుభవం చేయించాలి. ఇది అడ్వాన్స్ స్టేజ్ వల్ల పని, కర్తవ్యం. మరి బ్రాహ్మణులైన మన పరమ కర్తవ్యం అంటే ఇది. ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు, లేదా వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఇప్పటి ధారణ మరియు కర్తవ్యం ఆధారంగానే అడ్వాన్స్ పార్టీలోకైనా వెళ్తారు, లేదంటే జన్మలోకైనా కూడా వస్తారు. ఈ రెండింటిలోకి వెళ్ళే ఆప్షన్ మనకుంది. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ఆధారంగానే వారికి కొత్త సంబంధాలు, సాధన, సంపత్తులు ప్రాప్తి అవుతాయి. ఎవరికి అంటే అడ్వాన్స్ జన్మ తీసుకునే వారికి. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో మాయ వలన లేక తమ కర్మల లెక్కాచారం కారణంగా, అంటే ఇప్పుడు బ్రాహ్మణ జీవితంలో కొన్ని కర్మల లెక్కాచారం కారణంగా కొన్ని విఘ్నాలు అయితే, చిన్న పెద్ద విఘ్నాలు వస్తూ ఉంటాయి. అయితే ఎవరి బుద్ధిలో యథార్థమైన జ్ఞానం ఉంటుందో, ఎవరైతే యథార్థ పురుషార్థులుగా ఉంటారో వారికి ఈ విఘ్నాలు ఒక పరీక్షగా
అనుభవం అయ్యి పరీక్షలో పాస్ అవుతారు. జ్ఞానం లేకపోతే, జ్ఞానం యథార్థంగా అర్థం కాకపోతే ఫెయిల్ అయిపోతారు. అందువల్ల అలాంటి విఘ్నాలను కూడా ఎగిరే కాలకు సాధనంగా భావిస్తారు. ఏదైనా విఘ్నాలు వస్తాయి మనకే ఇది. ఇప్పుడు చూడండి, కొత్త ప్రపంచం ఉంది. ఆ కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు. అది మీకు తెలుసు. మరి ఆ సమయంలో చాలా సుఖంగా ఉంటారు, సదా ఆరోగ్యంగా ఉంటారు, చాలా ధనవంతులుగా ఉంటారు. మరి ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం. దాంతో పోలిస్తే ఇప్పటి భారతదేశం ఎలా ఉంది? పేదరికంగా ఉంది, దుఃఖంతో ఉంది, వికారపూరితమై ఉంది. అలానే గొడవలు ఉన్నాయి, అశాంతి ఉంది కదా. మరి ఇప్పుడు మీరు శ్రీమతం అనుసారంగా చదవాలి, చదివించాలి. ఇది మీ యొక్క వ్యాపారం. ఇకపోతే జన్మ జన్మాంతరాల కర్మల ఖాతా ఉంది కదా, ఉందా? మరి అది ఎప్పుడు తీర్చాలి? ఇప్పుడే తీర్చాలి కదా. మరి తీర్చాలి కాబట్టి మనకేమేమి వస్తాయి? తీర్చే విధానం రోగాలు, స్వభావ సంస్కారాలు, విఘ్నాలు, దివాలా తీయటం, రకరకాలు వస్తాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమనుకోవాలి? పిల్లలు ఎన్ని జన్మల భోగం ఉంది? 63 జన్మలు. కానీ తీర్చాల్సిన సమయం అయితే కొంత టైం. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏదో ఒక కారణం చేత మనకు ఆదాయం లేకనో లేదా మన పరిస్థితులు సరిలేకనో అప్పులు చేస్తాం కదా. ఇది అందరికీ అనుభవమే. అయితే మనం ఎన్ని అప్పులు చేసినా కూడా మన గ్రామం, మన ఊరు వదిలి వెళ్ళిపోము, ఇక్కడే ఉంటాము అని అంటే ఇచ్చిన అప్పులోడికి రోజు కనిపిస్తూ ఉంటే నెమ్మదిగా ఉంటాడు. అవునా? ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడులే. మన పరిస్థితి కూడా అప్పులు ఇచ్చిన వాడికి తెలుసు, వీడికి ఆదాయం లేదు, ఏదో బాధలో ఉన్నాడు, ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడులే, కొంచెం ఇచ్చినప్పుడు తీసుకుందాంలే.